డాక్టర్ గారు మరో ప్రశ్న, అంటే చిన్నప్పటి నుంచి కూడా జలుబు రాగానే వాళ్ళ తల్లులు వచ్చి చీదు ముక్కు చీదు అని అంటూ ఉంటారు. ఎవరైనా సరే చీదితే క్లియర్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది ఫ్లెమ్ అని అంటూ ఉంటారు. అంటే చీదడం మంచిదేనా? యూజువల్గా మన ముక్కులో సెక్రీషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా చేదటం మంచిదే అండి, కానీ గట్టిగా చేదొద్దు. ఒక్కోసారి ఏమైందంటే ఈ ముక్కులో ఉన్న సెక్రీషన్ చెవులోకి పోయి చెవిని కూడా బ్లాక్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. సాధారణంగా మనం ముక్కు మూసిపోతే మనం ముక్కుని గట్టిగా లాక్కొని అట్ట అనుకొని గొంతులో తీసుకురావచ్చు, కానీ రెండు ముక్కుల్ని బిగబెట్టి చేదొద్దు. ఎందుకంటే అది చెవులో పోయిందంటే ఆ మ్యూకస్ ఫ్లక్స్ ఫామ్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి కంటిన్యూస్గా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా జలుబు వచ్చినప్పుడు మనం కొద్దిగా వేడి నీళ్ళు ఆవిరి పట్టుకున్నట్లయితే యూజువల్గా ఆ మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి వాటర్లో అయిపోయి బయటకు వస్తాయి అన్నమాట. సింప్లెస్ట్ వే ఏంటంటే మనం జలుబు ఉన్నప్పుడు మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటే ఆవిరి పట్టుకుంటా కొంచెం ముక్కుని ప్రాణాయామం టైప్లో చేసుకున్నట్లయితే, అంటే ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కు ద్వారా గాలి వదులుతా తీసుకుంటా ఉన్నట్లయితే మనకు మ్యూకస్ సెక్రీషన్స్ మంచిగా గొంతులో పోతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ముక్కులు క్లియర్ అయిపోతాయి అనమాట. గట్టిగా మటుకి యూజువల్గా నెగిటివ్ ప్రెషర్ డెవలప్ చేస్తే చెవులో మటుకి చేయొద్దు. ఓకే. అలాగే డాక్టర్ గారు, జలుబు వచ్చినప్పుడు వారం రోజుల్లో టాబ్లెట్ వేసుకున్న వారం రోజుల్లో తగ్గుతుంది, టాబ్లెట్ వేసుకోకపోయినా వారం రోజుల్లో తగ్గుతుంది అని అంటూ ఉంటారు. ఒక నానుడి ఉంది, నిజం ఎంత అందులో? యూజువల్గా ఏంటంటే మనకి ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఇది నిజమండి. ఓల్డెన్ డేస్లో యూజువల్గా ఏంటంటే ఎవరికి స్ట్రెస్ ఎక్కువ ఉండేది కాదు, చుట్టుపక్కల పొల్యూషన్ ఉండేది కాదు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదు. యూజువల్గా ఆ వైరస్ వచ్చిందనుకోండి, మనం అది కంట్రోల్ చేసుకుంటే బేసిక్గా ఇదేంటంటే రెస్ట్ తీసుకుంటా ఆవిరి పట్టుకుంటా బాడీని హైడ్రేట్ చేసుకుంటా ఉంటే యూజువల్గా 2-3 డేస్లో తగ్గిపోయిద్దండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. అంటే మందులు వాడినా 7 రోజుల్లో తగ్గిద్ది, వాడకపోయినా 7 రోజుల్లో తగ్గిద్ది అనేది ఓల్డెన్ డేస్లో ఉన్నదండి. ఎందుకంటే మెయిన్గా మనకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దానికి టైం ఇచ్చినట్లయితే 7 రోజుల్లో రికవరీ అయ్యిద్ది. ఫస్ట్ 3 డేస్ బాడీ రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ బాడీ రెస్ట్ ఉన్నట్లయితే మనకు బాడీలో ఇమ్యూనిటీ పెరిగి, అంటే ఈ రెస్ట్ అంటే సింపుల్ అండి, ఎక్కువ స్ట్రెస్ లేకుండా చూసుకుంటా మంచిగా నిద్రపోతా కొంచెం వేడివేడి పదార్థాలు తీసుకుంటా ఉన్నట్లయితే యూజువల్గా ఇది తగ్గిపోయింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలామంది స్ట్రెస్గా ఉంటారు. ఎక్యూట్ వైరల్ ఫీవర్ వచ్చినా వాళ్ళు పనులు చేయడానికి వెళ్తుంటారనమాట. ఈ స్ట్రెస్తో ఉండి నిద్ర సరిగా లేకపోయినట్లయితే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అగ్రివేట్ అవుతుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మీద సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ కూడా ఇప్పుడు కూడా స్ట్రెస్ తగ్గించుకొని మంచి ఆహారం తీసుకుంటా, రెస్ట్ తీసుకుంటా, ప్రాపర్ అడెక్వేట్ స్లీప్ తీసుకుంటా, అలానే అవసరమైతే స్టీమ్ బాత్ తీసుకుంటా ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మందులు వాడకుండానే ఈ జలుబు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అట్లానే సైనస్ అని అంటూ ఉంటారు. చిన్న క్లైమేట్ చేంజ్ వచ్చినా చాలా ఇబ్బంది పడ్డం చాలామందిని చూస్తూ ఉంటాను నేను. సో ఈ సైనస్కి అసలు నిజంగానే నివారణ అంటూ ఉండదా లైఫ్ లాంగ్? యూజువల్గా ఏంటంటే సైనస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ క్యావిటీస్ అనమాట. దీన్ని సైనసైటిస్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సైనసైటిస్ వచ్చిన ఎమ్మటే తగ్గిపోయేది, ఎక్కువ ప్రాబ్లం ఉండేది కాదండి. అంటే అప్పట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండేవి, పొల్యూషను తక్కువ ఉండేది, పీపుల్ కూడా మంచిగా నిద్రపోయేవాళ్ళు, మంచి ఆహారం కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సైనసైటిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే రెస్ట్ లేకపోవటం, నిద్ర సరిగా లేకపోవటం, స్ట్రెస్ ఎక్కువ ఉండటం, వీటన్నిటి ద్వారా మన బాడీలో ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. బేసిక్గా ఎప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా మనం కొంచెం రెస్ట్ తీసుకుంటే బాడీలో రెసిస్టెన్స్ పెరిగిపోయిద్ది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిద్ది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెస్ట్ కూడా ఎక్కువ మంది తీసుకోవట్లేదు. ఎస్పెషలీ 15-16 ఇయర్స్ వచ్చిన కాడ నుంచి రెస్ట్ తీసుకోరు, దాంతోపాటు సరిగా నిద్రపోరు. బై ఛాన్స్ ఇంటికి వచ్చినా కూడా 12-1 గంట దాకా మొబైల్లో సోషల్ మీడియాలోనో రకరకాలుగా వాళ్ళు నిద్రని కేర్లెస్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే మనకు నిద్ర సరిగా ఉండదో మన బాడీలో కూడా ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగిపోతాయి అన్నమాట. ఈ పెరగటం వలన ఎస్పెషలీ సైనస్లు ఏంటంటే ఎప్పుడు ఎక్స్పోజ్ క్యావిటీస్, పొల్యూషన్కి కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి కానీ ఇది ఎక్స్పోర్ట్. ఎందుకంటే ఎయిర్ ద్వారా ఫస్ట్ మన ముక్కులోకే పోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ ఎలర్జీ పార్టికల్స్ పోయినా, వైరల్ ఇన్ఫెక్షన్ పోయినా ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్ వచ్చి సైనసైటిస్ వస్తుందన్నమాట. దీన్ని మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు మంచిగా లైఫ్ స్టైల్ కనుక ఫాలో అయినట్లయితే. చక్కగా పొద్దున సాయంత్రం ఆవిరి పట్టుకుంటా, మనకి ఏవైతే ఎలర్జీ అనిపిస్తుందో వాటికి దూరంగా ఉంటా, దుమ్ము ధూళికి దూరంగా ఉంటా,
కొంచెం పొద్దున యావరేజ్గా మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, స్టీమ్ ఇన్హలేషన్ పట్టుకుంటా, అలానే అవకాశం ఉంటే స్టీమ్ బాత్ చేసుకుంటా, చలిగాలికి పోకుండా, అనహైజీనిక్ కండిషన్స్ పోకుండా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటా, మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకొని హెల్తీగా ఉంటా, మంచిగా నిద్రపోతూ ఉంటే యూజువల్గా ఈ సైనసైటిస్ అనేది తగ్గిపోతూనే ఉంటుందండి. మైల్డ్ అనేది వాతావరణం చేంజ్తో పాటు వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇది నెగ్లెక్ట్ చేస్తామో సైనస్ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది అన్నమాట.